విజయవాడలో భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ యునైటెడ్ ఎస్సీ ఎస్టీ ఫోరం ఆధ్వర్యంలో కాకినాడ ఇంద్రపాలెం వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా యునైటెడ్ ఎస్సీ ఎస్టీ ఫోరం జిల్లా అధ్యక్షులు బి రాజేంద్ర కుమార్, జిల్లా ట్రెజరర్ ఎం కృష్ణమూర్తిలు మాట్లాడుతూ రాష్ట్ర రాజధాని అమరావతికి చేరువలో ప్రపంచం గర్వించదగ్గ విధంగా రూపొందించిన అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చివేసే ప్రక్రియలో భాగంగానే కొందరు దుండగులు చీకటి మాటన విధ్వంసానికి తెగబడ్డారని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో యునైటెడ్ ఎస్సీ ఎస్టీ ఫోరం వైస్ ప్రెసిడెంట్ పి చర్యన్, ప్రధాన కార్యదర్శి జి త్రినాథ్ దేవ్, కామరాజు, ఐతాబతుల రామేశ్వరరావు, బచ్చల కామేశ్వరరావు, బాలయ్య, మెల్లిమిల్లి విజయరాజ్, వరప్రసాద్, బెజవాడ శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి పేరుందనే ఉద్దేశంతో దాన్ని పగలగొట్టడం అనేది మొదటగా వారు చేసినటువంటి తప్పు. రెండు, అక్కడ విగ్రహం లేకుండా చేయాలని మరి శతవిధాల ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వానికి మేము ఒకటే చెప్తా ఉన్నాం, రాజ్యాంగ నిర్మాతని యొక్క విగ్రహాన్ని తొలగిస్తే దళితుల యొక్క మరి ఆగ్రహాన్ని ప్రభుత్వం తప్పకుండా చూడాల్సి వస్తుంది. ఈ రోజు మీరు శాసనసభలో కూర్చుని, లేకపోతే అసెంబ్లీలో కూర్చుని, లేకపోతే మీరు లోక్సభలో కూర్చుని చట్టాలు తయారు చేయడానికి అక్కడికి వెళ్ళడానికి కారకుడు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ అని మీరు మొదటగా గ్రహించాలి. మరి అటువంటి నాయకుడి యొక్క విగ్రహాన్ని మీరు తొలగించాలి అని అనుకుంటే మరి దళితుల ఆగ్రహానికి తప్పకుండా మీరందరూ బలికాక తప్పదు. ఏదో ప్రభుత్వం వచ్చింది, మేము ప్రభుత్వం చేస్తున్నాము, మేము బాగానే చేస్తున్నామని మీరు అనుకుంటా ఉన్నారేమో. దయచేసి మీరు దళితుల జోలికిని, అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత జోలికిని మీరు రావద్దని మీకు ప్రత్యేకంగా ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాను.